ఇకపై గ్రాట్యుటీ 1 ఇయర్లోనే వస్తుందా? ఇందులో నిజమంతా? ఈ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. 21 నవంబర్ 2025 నుంచి ఆల్రెడీ ఉన్న 29 లేబర్ యాక్ట్స్ని 4 లేబర్ యాక్ట్స్గా తీసుకొచ్చింది. దీంట్లో ఉన్న మేజర్ చేంజెస్ ఏంటంటే, ఒకటి, ఇప్పటి నుంచి ఒక వారానికి 48 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. అంతకంటే ఎక్కువ వర్క్ చేస్తే మీకు మీ కంపెనీ అయితే డబుల్ టైం వేజ్ అయితే ఇవ్వాలి. 40 ఇయర్స్ వయసు దాటిన ప్రతి ఎంప్లాయీకి మీ కంపెనీ అయితే మెడికల్ చెకప్స్ మ్యాండేట్గా చేయించాలి ఎవ్రీ ఇయర్. గ్రాట్యుటీ అనేది మీరు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ అయితే వాళ్ళకు మాత్రమే 1 ఇయర్ కంప్లీట్ అయ్యాక మీ గ్రాట్యుటీ ఎలిజిబుల్ అవుతారు. అదే మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే ఇంతకు ముందున్న 5 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీసే అప్లికబుల్ అవుతుంది. సో మీరు పర్మనెంట్ ఎంప్లాయీ అయితే ఈ కొత్తగా వచ్చిన 1 ఇయర్కే గ్రాట్యుటీ ఎలిజిబిలిటీ అనేది మీకు అప్లికబుల్ అవ్వదు. ఈ కొత్త లాస్లో ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే, మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ వితిన్ 2 వర్కింగ్ డేస్లో కంప్లీట్ చేసి ఇవ్వాలి. గిగ్ వర్కర్స్గా వర్క్ చేసే వాళ్ళకైతే పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, అదర్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అయితే ఈ కొత్త లేబర్ యాక్ట్స్ తీసుకొచ్చాయి. ఇంతకుముందు కొన్ని సెక్టార్స్లో అయితే ఉమెన్కి నైట్ షిఫ్ట్ అల్లో ఉండేది కాదు. ఇప్పటి నుంచి ఉమెన్స్ కూడా నైట్ షిఫ్ట్ అల్లో ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ శాలరీ నెక్స్ట్ మంత్ 7th కల్లా రాకపోతే మీ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నేను మీ సిఏ పేజ్ని ఫాలో అవ్వండి.